హాయ్ అండి. అందరికీ నమస్తే. బమాస్ కిచెన్‌కి స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో వెజ్జీస్ అన్నిటిని కలుపుకొని ప్యాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌గానైనా, స్నాక్స్, డిన్నర్‌లో అయినా ఎలాగైనా తీసుకోవచ్చండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా తినేటప్పుడు వెజ్జీస్ కొంచెం క్రంచీగా తగులుతూ ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ ప్యాన్ కేక్స్. సో, ఇంక లేట్ చేయకుండా వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి? ముందుగా ఒక బౌల్‌లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు క్యాప్సికమ్, ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు పొటాటో, ఒక కప్పు ఆనియన్స్, ఒక కప్పు క్యాబేజ్, కొద్దిగా కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసి బాగా నొక్కుతూ కలుపుకోండి. ఈ వెజ్జీస్ అన్నిటిని మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. వెజ్జీస్‌ని గట్టిగా నొక్కుతూ పిండిని కలుపుకోండి. వెజ్జీస్‌లో ఉండే తడితోనే పిండి మొత్తాన్ని కలిపేసుకోవచ్చు. ఒకవేళ మీకు డ్రైగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుతున్నప్పుడు కొంచెం జారుగా అనిపిస్తే మరి కాస్త పిండి వేసుకొని కలుపుకోండి. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఒకసారి ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకొని కలిపి ఉంచుకున్న వెజ్జీస్‌ని ఇలా ప్యాన్‌లో వేసి రౌండ్ షేప్‌లోకి ప్యాన్ కేక్స్‌లా ఒత్తుకోండి. ప్యాన్‌లోకి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని ప్యాన్ కేక్‌లా ఒత్తుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ప్యాన్ కేక్స్‌ని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది. లోపల ఇంకా పచ్చిగానే ఉండిపోతుంది. అందుకనే లో ఫ్లేమ్‌లోనే వీటిని ఫ్రై చేసుకోండి. తర్వాత మరోవైపుకి తిప్పుకొని బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసి ప్లేట్‌లోకి తీసుకోండి. వీటిని టమాటో కెచప్పు, చట్నీ లేదంటే ఉట్టిగా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. వీటిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బొమ్మస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.